హలో మై డియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫస్ట్ ఇయర్ గద్య భాగంలో ఫస్ట్ లెసన్ అజ్ఞాతస్య వాసోనధేయ. ఈరోజు ఈ లెసన్ యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. అజ్ఞాతస్య వాసోనధేయ అనగా తెలియనటువంటి వ్యక్తులకు వాసః అంటే నివాసాన్ని, నా దేయ అంటే ఇవ్వరాదు అని అర్థం. కులము, శీలము, గుణములు తెలియనటువంటి వ్యక్తులకు నివాసాన్ని ఇవ్వరాదు అని ఈ వాక్యం యొక్క అర్థం అన్నమాట. కవి పరిచయ. అయం పాఠ్యభాగः అజ్ఞాతస్య వాసోనధేయः నారాయణ పండితేన విరచిత హితోపదేశే మిత్రలాభాత్ స్వీకృతః. అయం పాఠ్యభాగः ఈ పాఠ్యభాగం అజ్ఞాతస్య వాసోనధేయः అజ్ఞాతస్య వాసోనధేయः నారాయణ పండితేన విరచిత నారాయణ పండితుడి చేత రచించబడినటువంటి హితోపదేశే మిత్రలాభాత్ హితోపదేశంలోని మిత్రలాభం నుండి స్వీకృత అంటే స్వీకరించబడినది. మనం ఇంకా కవి పరిచయం రాయాలనుకుంటే మరి నారాయణ పండితుడు మిత్రలాభ, మిత్రభేద, విగ్రహ, సంధి అనేటువంటి మరి 4 ముఖ్యమైనటువంటి గ్రంథాలను రచించారు అని చెప్పేసి మనం ఎక్స్ట్రా కూడా రాయవచ్చు. మామూలుగా అయితే ఇది సరిపోతుంది అమ్మడి కవి పరిచయం. మరి పాఠ్యభాగంలోకి వస్తుంది. తెలియనటువంటి వ్యక్తులకు నివాసాన్ని ఇవ్వరాదు, అలా ఇవ్వడం వలన ముసలిదైనటువంటి గ్రద్ద మరణించినది కదా అనేటువంటి యొక్క సారాంశాన్ని మన ఫస్ట్లో ఒక పోయం ఇస్తారు. ఆ పోయం ద్వారా మనము తెలుసుకుంటాం అన్నమాట. ఎండింగ్లో కూడా మనం ఆ పోయాన్ని రాస్తారన్నమాట. మీరు వస్తే రాస్తారు, లేకపోతే ఈ యొక్క సందర్భ వాక్యాలను పాఠ్యభాగంలో మీరు కొటేషన్స్గా యాడ్ చేసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు పాఠ్యభాగ సారాంశాన్ని వద్దాం. భాగీరథి తీరం నందు గృధ్రకూట పర్వతం మీద ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద అనేకమైనటువంటి పక్షులు నివసిస్తూ ఉన్నాయి. వాటితో పాటు బాగా ముసలిదైనటువంటి, సరిగా కళ్ళు కనపడనటువంటి, పూర్తిగా గోళ్ళు ఊడిపోయినటువంటి గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉందన్నమాట. అది బాగా ముసలిది కాబట్టి కదలలేనటువంటి స్థితిలో ఉంది. మరి దానికి ఆహారం సంపాదించుకోలేదు కాబట్టి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఇతర పక్షులు వాటి కోసం తెచ్చుకున్నటువంటి ఆహారంలో కొంచెం కొంచెం తీసుకొని వచ్చి ఈ యొక్క ముసలి గ్రద్దకు ఇవ్వడం చేత అది తిని అది జీవిస్తూ ఉంది. దానికి పరోపకారంగా ఈ ముసలి గ్రద్ద పక్షి పిల్లలను కాపాడుతూ ఉన్నమాట. ఆ యొక్క గ్రద్ద పేరు జరద్గవము. గృధ్రః అంటే గ్రద్ద అనమాట. దాని యొక్క పేరు ఏంటంటే జరద్గవము అనేటువంటి గ్రద్ద అనమాట. పక్షి పిల్లలను కాపాడుతూ ఉంది. ఇలా కొంతకాలం గడిచిందన్నమాట. ఒకసారి పక్షులన్నీ కూడా ఆహారానికి వెళ్ళగా అప్పుడు ఒక పిల్లిని సంస్కృతంలో మనము మార్జారము అని చెప్పేసి అంటాం.
దాని యొక్క పేరు దీర్ఘకర్ణ. మరి అక్కడికి పక్షి పిల్లలను తినడం కోసం వెళ్ళి ఆ చెట్టు వద్దకు వస్తుంది. అది రావడం చూసినటువంటి ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షి పిల్లలు పెద్ద పెద్దగా అరవటం అనేది మొదలు పెడతాయి. అది విన్నటువంటి గ్రద్ద ఎవరో వచ్చారు అని అనుకొని వెంటనే పెద్దగా, ఓయ్ ఎవరొచ్చారు, ఎవరు నువ్వు అని పెద్దగా అరుస్తుంది. మరి దూరం నుంచే ఆ గ్రద్దను చూసినటువంటి ఆ పిల్లి ఒక్కసారిగా భయపడిపోతుంది. వామ్మో, ఈ గ్రద్ద నన్ను చూసింది, ఇది నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది, ఈరోజు నేను అయిపోయాను అని చెప్పేసి అనుకుంటున్నమాట. అయితే అది మనసులో ఇంకో మాట కూడా అనుకుంటుంది. మరి ఎవరికైనా సరే మరణం అనేది దూరంగా ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. మరి అది దగ్గరగా ఉన్నప్పుడు దాని నుండి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ధైర్యం చేసి ఆ గ్రద్ద వద్దకు వెళ్ళి మొదట దానికి విశ్వాసాన్ని కల్పించి ఆ తర్వాత ఈ పక్షి పిల్లలను తింటాను అని నిర్ణయించుకుంది. అక్కడి నుంచి ఆ ముసలి గ్రద్ద దగ్గరకు కొంచెం దగ్గరగా వెళ్ళి, ఓ మహాశయ, మీకు నమస్కారములు అని అంటుంది. అది విన్నటువంటి గ్రద్ద, ఓయ్ ఎవరు నీవు, ఎందుకు వచ్చావు, దూరంగా ఉండు, ఇక్కడ పక్షి పిల్లలు ఉన్నాయి, చంపేస్తా దగ్గరకు వస్తే అని కొంచెం బెదిరిస్తుంది. అది విన్నటువంటి పిల్లి మనసులో కొంచెం భయం ఉన్నా సరే దాన్ని కనబడకుండా కప్పిపుచ్చి ఎదురుగా ఉన్నటువంటి ఆ గ్రద్దతో ఈ విధంగా అంటుంది, ఓ మహాశయ, నా పేరు దీర్ఘకర్ణుడు. నేను ఈ యొక్క అరణ్యంలో మరి ఒంటరిగా జీవిస్తున్నాను. మీరు చాలా గొప్పవారని, ప్రేమ విశ్వాసం కలిగిన వారని పక్షులు మాట్లాడుతుంటే విని నేను మీ వద్దకు వచ్చాను. నేను గొప్పదైనటువంటి చాంద్రాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. ఉదయాన్నే లేచి మరి గంగా తీరంలో స్నానం చేసి గొప్పదైన చాంద్రాయణ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నేను మాంసాన్ని తినను. మీరు ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి నేను అనుకోలేదు. ఓ మహాశయ, నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను. అతిథిని గౌరవించడం పెద్దవారి యొక్క ధర్మము. అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే. శత్రువైన ఇంటికి వచ్చినట్లయితే వారికి అతిథి సత్కారం చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మీకు తెలియదా అని అంటున్నామట. ఆ మాట చెప్పినప్పుడు ఈ యొక్క సందర్భాన్ని మనం అక్కడ యాడ్ చేయాలి. మహాశయ, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇంటికి వస్తే ఖచ్చితంగా అతిథి సత్కారం చేయాలి. అంతేకాని కేవలం పిల్లి అనేటువంటి జాతి మాత్రం చేత మీరు నన్ను చంపుతాను అని అంటాం ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల నేను మంచివాణ్ణో చెడ్డవాణ్ణో అనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకొని మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ విధంగా అనటం అనేది మంచిది కాదు, మీరు ధర్మాత్ములు అని అంటుందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రద్ద, ఇక్కడ పక్షులు ఉన్నాయి, పిల్లి అనేది మాంసం యొక్క రుచి తెలిసినది,
కావున అందుకే నేను ఆ విధంగా మాట్లాడాను అని చెప్పేసి అప్పుడు గ్రద్ద అంటుందన్నమాట. మళ్ళీ వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లి, అయ్యయ్యో నేను అలా చేయను, ఈ లోకంలో అహింసయే గొప్ప ధర్మము, హింస చేయకూడదు, ఎవరైనా ఇతరులను హింస పెడితే నరకానికి పోతారు, నేను అటువంటి పని చేయను, గొప్పదైనటువంటి వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను అని చెప్పినప్పుడు అహింస పరమో ధర్మ, అహింసయే గొప్ప ధర్మం అనేటువంటి ఈ యొక్క సందర్భాన్ని అక్కడ మనము యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మాటలు చెప్పి అక్కడున్నటువంటి గ్రద్దను తన యొక్క మాటలతో నమ్మిస్తుందన్నమాట. సరే అయితే ఇక్కడే ఉండు అని చెప్పేసి గ్రద్ద అంగీకరిస్తుంది, అది అక్కడ ఉండాలి. మరి తర్వాత రోజు పక్షులన్నీ కూడా ఆహారానికి వెళ్ళగానే ఈ గ్రద్దకు సరిగా కళ్ళు కనపడవనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పిల్లి నిదానంగా ఆ యొక్క చెట్టునెక్కి అక్కడ ఉన్నటువంటి పక్షి పిల్లలను తినేస్తుంది అన్నమాట. ఈ విధంగా రోజు రోజుకి కొన్ని కొన్ని తింటూ ఉంటుంది. కొన్ని రోజులు గడుస్తాయి. పక్షి పిల్లలు బాగా మాయమవటం ఆ పక్షులన్నీ కూడా గమనించాయి. మన పక్షి పిల్లలను మరి ఎవరు చంపేస్తున్నారు, ఎవరు తీసుకుపోతున్నారని అడవంతా కూడా గాలిస్తూ ఉంటాయన్నమాట. అది గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి పిల్లి అక్కడి నుంచి ఈజీగా తప్పుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. దీని ముందు ఒక డైలాగ్ ఉందన్నమాట. అస్య దగ్ధో ధరస్యార్థే కహ కుర్యాత్ పాతకం మాయ. ఈ యొక్క పిల్లి ఆ గ్రద్దకు ఇంకా బాగా నమ్మకాన్ని కలిగించడం కోసం దాని దగ్గర ఉన్నప్పుడు ఈ యొక్క పాడు పొట్ట కోసం ఎవరు మహాపాపాన్ని చేస్తారు, అవసరమైతే అడవిలో ఆకులను పండ్లను తిని బ్రతకవచ్చు, కానీ ఎవరు మహాపాపాన్ని చేస్తారు అనేటువంటి డైలాగ్ కూడా ఒకటి ఉందన్నమాట. అది కూడా మనము యాడ్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా మరి ఆ పక్షులన్నీ కూడా వెతుకుతూ ఉంటే పిల్లి కనబడకుండా పారిపోతుంది. ఈ పక్షులన్నీ కూడా తిరిగి 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 వచ్చి చివరికి ఆ గ్రద్ద యొక్క గూటిలో వెతుకుతాయి. అప్పుడు అక్కడ పక్షి పిల్లల యొక్క అస్థికలు కనబడతాయి అన్నమాట. ఇంకేముంది, అవన్నీ కూడా వెంటనే ఈ గ్రద్దే ఆహారం కోసం వీటిని తినేస్తుందని చెప్పేసి భావించి అన్నీ కలిసి ఆ గ్రద్దను చంపేస్తాయన్నమాట. అందుకే ఇక్కడ మనకు ఒక నీతిని తెలియజేశారు. ఏమని? అజ్ఞాతస్య వాసోన దేయః. కులము శీలము గుణము తినేటువంటి వ్యక్తికి నివాసాన్ని ఇవ్వరాదు నమ్మి అని చెప్పేసి ఆ వాక్యాన్ని ఇక్కడ తెలుస్తున్నాడు. అజ్ఞాత కులశీలస్య వాసో దేయోన కస్యచిత్ అనేటువంటి లైన్ అక్కడ మనం మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క స్టోరీని రాస్తే సరిపోతుంది. నేను ఏదైనా గ్రాంధికం ఉంటే కొన్ని మనం మార్చి రాసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క 10th క్లాస్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మరి వాళ్ళు కూడా అప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి విని ఈ యొక్క పాఠ్య భాగాన్ని నేర్చుకుంటారు.